ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని యొక్క బిడ్డలకు శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్దనున్న మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచున్నది. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చిదని మొరపెట్టును గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్ము ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనను. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని ప్రభువా మా హృదయాల్లోనికి ప్రభువా అర్థమయ్యే రీతిలో ప్రభువా చక్కగా మీరు మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం. మర్మమైనటువంటి నీ సంకల్పాన్ని మాకు నెరవేర్చమని కోరుకుంటున్నాను నా యేసయ్య. లేఖన భాగంలో ఉన్న సత్యాలని ప్రభా మేము ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడానికి కృపను అడిగించండి. అపవాద తంత్రములు దూరపరచండి నాయన. మీ బిడ్డలకు వినగల చెవులను గ్రహించగల మనసును దయచేయండి. ఈ వాక్యాన్ని ప్రభా హృదయం అనే పలక మీద రాసుకొని తిరిగి వారి యొక్క నాయన అవసరతలో ప్రభా ధ్యానం చేసుకునే భాగ్యాన్ని దయచేసి బలపరచమని, నా నోట ప్రభ నీ మాట ఉంచమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు విశ్వాస జీవితంలో మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చదివినటువంటి లేఖన భాగములో ప్రవక్తలు ఎలీషా దగ్గర వారు విద్యను అభ్యసించడానికి ఒక పర్ణశాలను కట్టుకున్నారు. దేవునితో సహవాసము కలిగి ఎలా ఉండాలో ఆ యొక్క పర్ణశాలలో ఎలీషా శిష్యులతో ఉంటున్నప్పుడు అది చాలా ఇరుకైపోయింది. ఎక్కువ స్ట్రెంగ్త్ పెరిగిపోయింది. దేవుని గురించి తెలుసుకోవాలి, సత్యం గురించి తెలుసుకునేటువంటి ఆ యొక్క పాఠశాల లేకుంటే గురుకులం, ఆ గురుకులములో ఎలీషా యొద్ద శిష్యత్వములు పెరిగిపోతున్నప్పుడు వారికి స్థలము చాలనందున వారు ఒకటి ఆలోచించారు. తలా ఒక మాను కొట్టుకొచ్చి మనం ఒక పర్ణశాలను వేసుకుంటే బాగుంటుంది అని తన గురువుకు చెప్పినప్పుడు ఆయన సరే అంటాడు. దాంట్లో ఒక శిష్యుడు, మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన సరే నేను కూడా వస్తానని చెప్పి యోర్దాను అవుతున్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి వారు దూలం నరుకుతున్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి దాన్ని నరికేటువంటి గొడ్డలి యొక్క పిడి నుంచి ఆ గొడ్డలి భాగం ఊడి ఆ నదిలో పడిపోతుంది. నదిలో పడిపోయినటువంటి ఆ వ్యక్తి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా గొడ్డలి నదిలో పడిపోయింది, అది అరువు తెచ్చుకున్న గొడ్డలి, అది ఇంకొకరి దగ్గర నేను సాయంకాలానికంతా ఇస్తాను అని చెప్పినటువంటి గొడ్డలి తిరిగి వాళ్ళకి ఇవ్వాలి, కాబట్టి అది పడిపోయిన చోటు మరి ఎక్కడ అని అడిగితే దాన్ని ఆ ప్రవక్తకు చూపించినప్పుడు ఆ ప్రవక్త అక్కున్నటువంటి ఒక కొమ్మను ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ గొడ్డలి మరి తన చేతికి వస్తుంది. ఇది చదవబడినటువంటి భాగ్యం ఉన్నటువంటి సత్యము. ఈరోజు ధ్యానాంశము ఏమిటి అంటే అరువు తెచ్చుకున్నది. అది
అరువు తెచ్చుకున్న విధానములో మనం ఏమేమి అరువు తెచ్చుకున్నామో మనం గ్రహించుకోవాలి. ఆ శిష్యుడు పక్కింటి వారి దగ్గర లేకుంటే తన పొరుగు వారి దగ్గర అరువు తెచ్చుకున్న గొడ్డలి నీటిలో పడిపోయింది. ఆ అరువు ఇచ్చిన వాడు అడిగితే మన సమాధానం ఏంటి అనేది ఈరోజు మనము ధ్యానాంశంలోకి మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు దేవునికి వెళ్ళారా, మనము అరువు ఏమి తెచ్చుకున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అరువు తెచ్చుకున్నటువంటి జీవితం, ఈ అరువు తెచ్చుకునేటువంటి జీవితంలో మనం ఏం పోగొట్టుకున్నాం? ఏదా మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకునే వాళ్ళం. ఆ కథ ఏంటంటే, ఒకడు కట్లు కొట్టుకోవడానికి నది పక్కనటువంటి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మను కొడుతూ ఉంటాడు. అక్కడ తన యొక్క గొడ్డలి ఊడి కింద నదిలో పడిపోతుంది. ఆ నదిలో ఉన్నటువంటి దేవత వచ్చి చాలా ఏడుస్తూ ఉంటాడు బయలుదేరి. అయ్యో, నేను ఉన్నటువంటి నా జీవనానికి ఉన్నటువంటి ఒక గొడ్డలి పడిపోయిందే అని బాధపడుతూ, పడిపోయిందే అని దుఃఖిస్తూ ఎంతగానో కుమిలిపోతున్నప్పుడు ఆ నదీ దేవత పైకొచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు, ఇలా నేను నా జీవనాధారమైనటువంటి గొడ్డలి పడిపోయింది, ఇంకా నాకు బతుకు తెరువు ఎట్టా, నేను పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, ఇంకా నాకు ఉన్నటువంటి ఒక ఆధారం పోయిందే అని ఏడుస్తున్నప్పుడు ఆ నది దేవత కిందకి వెళ్ళి బంగారు గొడ్డలు తీసుకొచ్చి, నాయనా ఇదేమో చూడు అన్నప్పుడు అది బంగారు గొడ్డలుగా ఉంది, నాది ఇనప గొడ్డలి, ఇది నాది కాదు అని చెప్పి ఆ దేవత చెప్పినప్పుడు ఆమె తిరిగి ఆ యొక్క బంగారు గొడ్డల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆమె మళ్ళీ తిరిగి బయటకు వచ్చి వెండి గొడ్డలను తీసుకొచ్చేస్తుంది. ఇది ఏమో చూడు అన్నప్పుడు, కాదమ్మా నాది ఇనప గొడ్డలి, ఈ బంగారు గొడ్డలు కాదు, వెండి గొడ్డలు కాదు, నాది ఇనపది అని చెప్పినప్పుడు మూడవసారి వచ్చి ఆ ఇనప గొడ్డలు తీసుకొచ్చినప్పుడు నాకు కావాల్సింది ఇదే అని ఆ ఇనప గొడ్డలను తీసుకోవడానికి ఆ యొక్క పేద వాడు వచ్చినప్పుడు ఆమె ఆ యొక్క నది దేవత అతని మీద జాలిపడి అతని యొక్క యథార్థ జీవితానికి ముచ్చటపడి, నాయనా నీ యథార్థ జీవితాన్ని బట్టి, నీ సత్యమైనటువంటి ఆ యొక్క యథార్థతను బట్టి నేను నీకు ఈ 3 గొడ్డలను ఇస్తున్నాను, బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి, ఇనప గొడ్డలి 3 తీసుకుని వెళ్ళిపో, వాటిని అమ్మి నీవు ఆ పేదల గురించి తప్పించుకో అని చెప్తుంది. ఆ విషయాన్ని ఇంటికి వచ్చి తన భార్యతో చెప్తాడు. ఇలా జరిగింది, నేను నది బయట ఏడుస్తున్నప్పుడు నదిలో నుంచి ఒక దేవత వచ్చింది, ఇలా చెప్పింది, ఈరోజు 3 గొడ్డలని నాకు ఇచ్చింది అన్నప్పుడు ఆ యొక్క ఇంటి ఇల్లాలు చాలా ఆశబోతురాలు. ఆ ఆశ దేవుని యొక్క బిడ్డలారా, మరి తన ఇంట్లో ఉన్నటువంటి పాత్రలను ఏదైతే ఉన్నాయో, తనకు పీట, బాండలి, అన్నం వండుకునే దబర, ఇవన్నీ తీసుకుని వచ్చి ఆమె ఇవి నదిలో వేస్తే ఇవన్నీ బంగారము, వెండి ఇలా వస్తాయి అని అనుకొని ఈ అన్ని సామాన్లు సర్దుకొని ఆమె నది కాడికి వెళ్ళి ఈ వేయిపోతూ ఆమె పడిపోద్ది. ఈ సామాన్లు వేద్దాం అనుకునేది ఆమె వెళ్ళిపోతూ ఆ ఇంటి ఇల్లాలు పడిపోయిన తర్వాత చాలా దుఃఖిస్తూ ఉంటాడు. అయ్యో పడిపోయిందే, ఆమెకి ఈతరాదే, అయ్యా నాకు ఒక్కనొక భార్య, ఎలా అబ్బా అని దుఃఖపడుతున్నప్పుడు మళ్ళీ నది దేవత బయటకు వచ్చి ఏం జరిగినప్పుడు, అయ్యా అమ్మా ఇదో నా భార్య పడిపోయింది అన్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి అందగత్తెని తీసుకుని వచ్చి, ఆ దేశంలో ఉన్న అందగత్తెను అందరికి తీసుకొచ్చి ఈమెనంటే అవును ఈమె అంటాడు. ఏంది ఈ అంటే తన యథార్థమైన జీవితం చెప్తున్నటువంటి విధానం చాలా గొప్పగా ఉంటుంది. అమ్మా నువ్వేమో మంచిదానివి, ఈమెని కాదంటాను, నువ్వు మళ్ళీ తీసుకెళ్ళిపోతావు, మరి ఈ దేశ రాజు కూతురుని తీసుకొస్తావు, నేను కాదంటాను, మళ్ళీ వెళ్ళిపోతావు, నా భార్యని తీసుకొస్తావు, మళ్ళీ ఆమె నా భార్య అంటాను, ఇప్పుడు నువ్వు నా
ప్రేమను నువ్వు అర్థం చేసుకొని, నా యథార్థతను అర్థం చేసుకొని ముగ్గురిని తీసుకొచ్చి నాకు అంటకడతావు, నేను ఆగలేనమ్మా. అందుకనే మొదట తీసుకొచ్చినటువంటి ఈ అందగతితో నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను, నేను ఇంత ముగ్గురు బాధితో నేను ఆగలేదని చెప్తాను. అలా ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, అలా కాకుండా ఈరోజు యథార్థంగా పోగొట్టుకున్నటువంటి ఏదైతే పోగొట్టుకున్నామో అది ఎవరిది అని మనం జ్ఞాపకం చేసుకుంటే అది అరువు తెచ్చుకున్నది. ఈరోజు మన యొక్క సబ్జెక్టు, మన యొక్క వాక్యము అరువు తెచ్చుకున్నది. ఏం తెచ్చుకున్నావు? అరువు. దేవుడు నీకు ఏమి అరువు ఇచ్చాడు? ఇది ప్రశ్న. ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనకు గొడ్డలి అతనిది కాదు, దాన్ని వాడుకోవడానికి మాత్రమే తెచ్చుకున్నాడు. తిరిగి అతనికి ఇవ్వాలి. ఈ అరువు తెచ్చుకునేది తిరిగి ఇవ్వడానికి అవకాశం లేదు. ఉన్న గొడ్డలి నీటిలో పడిపోయింది. దీనికోసము దిగులు. ఈరోజు చాలామందికి తెలియకుండానే దేవుడిచ్చినటువంటి జీవితం అది నీ వయస్సుతో ముడిపడి ఉంటుంది. నీకు ఇచ్చిన ఆయుష్య కాలం 70 లేకుంటే 80 సంవత్సరాలు. దీంట్లో ఎంతవరకు నీవు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావు అన్నది ప్రశ్న. నీ సమయము అరువు తెచ్చుకునేది. సమయము పోతే ఇంకా దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. మనము ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, పోయినటువంటి సమయాన్ని తిరిగి మనం తీసుకురాలేం. దీనికి లెక్క అప్పజెప్పాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం నిన్నటి వారమే, ఈరోజు వారం కాదు. అంటే దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన లెక్క నిన్నటితో ముగించబడింది. అంటే లెక్క మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఇవ్వబడినటువంటి ఆ కుటుంబము, నీకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క బిడ్డలారా ఆ సహవాసము, సమయాన్ని నువ్వు సద్వినియోగం చేస్తున్నావు. ఒక దినానికి యథార్థమైనటువంటి జీవితం ఎంత, అబద్ధ జీవితం ఎంత, పాపంతో గడిపే జీవితం ఎంత, దేవునితో గడిపే జీవితం ఎంత, నీ కుటుంబంతో గడిపే జీవితం ఎంత, దేవునికి విరుద్ధంగా గడిపే జీవితం ఎంత సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నాం. దీనికి లెక్క దేవుడు అడుగుతాడు. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయాన్ని నువ్వేం చేశావు అని దేవుడు అడుగుతాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోనకుండా నువ్వేం చేస్తున్నావు అని దేవుని పేరు అడుగుతున్నాను. దేవునికి వెళ్ళారా? ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి గనుక. ఎఫెసీ 5:15 దినములు ఎలా ఉన్నాయి ఈరోజు? చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి. నీ దినాలు నీకు గుర్తు రావాలంటే గడిచిన దినాల్లో నువ్వేం చేశావో, ఎంత వృధాగా నువ్వు నీ సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, అరువుగా తెచ్చుకున్న సమయాన్ని నువ్వు ఎంతగా పాపానికి దాన్ని వాడుతున్నావో జ్ఞాపకం చేసుకున్నావా? యేసుక్రీస్తుని ప్రకటించడానికి, లేకుంటే దేవుని యొక్క ఆజ్ఞానుసరమైన జీవితం జీవించడానికి నీ సమయాన్ని ఉపయోగిస్తున్నావా? సాతానుతో గడపడానికి సమయం ఇస్తున్నావా? లోకములో ఉన్నటువంటి ఆ సినిమాలకు ఇంతవరకు సినిమా జీవితము, ఇంతవరకు సీరియల్ జీవితము, ఇతరులతో తగువులు, ఇతరులతో వాదులాడము, కక్షపూరితమైన జీవితము ఇంతవరకు నువ్వు అనుభవించుండొచ్చు. దేవుడు అంటున్నాడు, నీ సమయాన్ని ఎక్కడ చేజార్చుకున్నావు? మనం ఇవ్వాల్సింది సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని అరువుగా తెచ్చుకునేది. ఇంతకాలం నేను బ్రతకతాను, ఇన్ని సంవత్సరాలు నేను బ్రతకను, ఇన్ని రోజులు నేను బ్రతకను నేను తెచ్చుకున్నాను. మరి నీకు తెలుసా? సమయము దేవుని దగ్గర నుంచి మనం అరువు తెచ్చుకున్నాం. ఆ సమయము సద్వినియోగం చేసుకోవడానికి
మనం ప్రయాసపడాల్సిన వారమై ఉంటాం దేవుని యొక్క బిడ్డారా. అందుకనే కొలస్సీ 4:5 జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క బిడ్డారా. కొలస్సీలకు రాసిన పత్రిక 4:5. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. నీ సమయాన్ని పోనీయక జ్ఞానము కలిగి, బయట ఉన్నవారు, సంఘము వెలుపడున్నవారు, క్రీస్తుకు వెలుపడున్నవారు ఇష్టానుసారంగా జీవిస్తారు, ఇష్టానుసారమైన తలంపులతో ఉంటారు, ఇష్టానుసారమైన మార్గంలో జీవిస్తూ ఉంటారు. కానీ వారి పక్షంలో నీవు ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి, సంఘము ఎలుపుల చేసినట్టుగా నువ్వు సంఘము లోపల చేస్తే, సంఘము లోపల ఉన్న నీవు చేస్తే లెక్క దేవునికి అప్పచెప్పాల్సి ఉంది. దేవునికి బిడ్డలారా, మనం దేవునితో కలిసి ఉండాలి. ఈ సమయంలో దేవునితో నడిచిన అనుభవం ఉండాలి, దేవునితో జీవించిన అనుభవం ఉండాలి. దేవుడిని చూసినప్పుడు నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా కనిపించాలి, కృప పొందినవాడుగా కనిపించాలి. ఆయనతో సమయాన్ని నువ్వు ఎంతవరకు నువ్వు అనుభవిస్తున్నావు, ఎంతవరకు నువ్వు అనుభవిస్తున్నావు? మన ముందు బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులను మనం చూస్తాం. వాళ్ళు దేవునితో నడిచారని ఉంటుంది, వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని చూస్తాం. వారు దినమునకు 7 సార్లు స్తుతించాలని ఉంటుంది, 3 సార్లు ప్రార్థించాలని ఉంటుంది, దేవుని నీతిని అనుసరించాలని ఉంటుంది. ఈరోజు నేటి దినాల్లో మనము సమయాన్ని ఎవరితో ఉపయోగిస్తున్నాం, అది ఎంతవరకు చేజార్చుకున్నాం? చేజార్చుకున్న నీవు, నేను చేజార్చుకున్న జీవితమే కదా మనకు ఒక తెలిసినంత వరకు. ఆటలు, పాటలు, షికార్లు, సత్యము తెలుసుకునేటప్పటికీ మన సమయాన్ని ఎంత చేజార్చుకున్నాం? చేజార్చబడినటువంటి జీవితాన్ని తిరిగి ఏ విధంగా మనం చేపట్టుకోవాలి? అందుకనే ఒక మాట ఉంది దేవునికి బిడ్డరా, ప్రకటన 1:3 జ్ఞాపకం చేసుకుంటే, సమయము సమీపించి ఉన్నదంట. సమయము సమీపించుతున్నది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. సమయమును సద్వినియోగం చేసుకుని చేజార్చుకోకుండా, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, పురుకొల్పబడడానికి దేవుడిని పిలిచినప్పుడు దాన్ని నువ్వేం చేస్తున్నావంటే చేజార్చుకుంటున్నావు. చేజార్చుకున్న జీవితం కోసము ఒక అవకాశం ఉన్నది. నేను చివరిలో దాన్ని చెప్తాను. రెండవది చేజార్చుకున్నది ఏంటంటే సంపద. మొదటి సమయము, రెండవది సంపద. సంపద దేవుడిది. హల్లెలూయా. సంపద అంటే ధనం కాదు. యేసు అంటాడు, కైసరికి వస్తుంది, కైసరికి ఇచ్చేసి మనకు కావాల్సింది మనం తెచ్చుకుందాం. కైసరిది అది. లోకల సంపద కైసరిది. ఈరోజు సంపద అంటే ఏంటి అనుకుంటామంటే, నీకు ఇచ్చినటువంటి నీ కుటుంబం, నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి చాటి అయిన సహాయం, నీ భార్య, కుమారులు దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యం. నీ ఆస్తి, నీ సంపద ఎలా పెంచుకుంటున్నావు? నీ సంపదను నువ్వు ఏ విధంగా, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భార్య నిన్ను గౌరవిస్తున్నారా? నీకు లోబడుతున్నారా? దేవుడు నిన్ను ప్రేమించినటువంటి సంపద
నీ మాట వింటుందా? మాట వినేటట్టుగా నీవు అన్ని విషయాల్లో నువ్వు వారికి తనమాలికంగా ఉంటున్నావా? కుటుంబ యజమానుడుగా లేకుంటే యజమానురాలుగా? నీకు ఇచ్చిన కుటుంబంలో నీ స్థానం ఏమిటి? చేజార్చుకున్నావా? కాపాడుకుంటున్నావా? చాలామంది జీవితాల్లో కొడుకు మాట కుమారుడు వినడు, తండ్రి మాట కుమారుడు వినడు, కుమారుడు మాట తండ్రి వినడు. వాళ్ళిద్దరికి పచ్చగడ్డేస్తే బొగ్గంటుంది. ఈ దినాల్లో ఏమైపోతుందంటే సంపదను చేజార్చుకుంటున్నాం. సంపద అంటే డబ్బులు కాదు, ఆస్తులు కాదు, ఇటుకరాళ్ళు కట్టినటువంటి గోడలు కాదు. సంపద అంటే నీ కుటుంబం, నీ బిడ్డలు, నీకు ఇవ్వబడినటువంటి బాధ్యత. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు నా యందు గుప్తమై ఉన్నాయి. యేసు ప్రభు వారు అంటున్నారు, ఆయన ఎందే గుప్తమై ఉన్నాయి. ఆ సంపదను నువ్వేం చేస్తున్నావు? చేజార్చుకుంటున్నావా? చాలా కుటుంబంలో భార్యకు భర్తకు ఎడముఖం పెడముఖం, లేకుంటే ఒకరి మాట ఒకరు వినరు, ఒకరికి ఒకరు లోబడరు. ఇష్టానుసారంగా భర్త ఒక పక్క పోయిపోతే భార్య ఇంకో దగ్గరికి పోతుంది. నా దగ్గర చాలామంది చెప్తారు, అయ్యా నేను ఈ గుడికి పోతున్నాను, ఈమె ఈ గుడికి పోతుంది, నేను ఈ గుడికి పోతున్నాను. ఏమంటే మా ఇద్దరికి ఒద్దిక లేదు. దేవుడిచ్చిన సంపద, నీకిచ్చినటువంటి చాచైన సహాయము, దేవుడిచ్చిన బహుమానము కాదనుకొని ఈ కుటుంబ వ్యవస్థను విడిచిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళి ఈ కుటుంబ వ్యవస్థను చేజార్చుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ఒకిద్దరికి వివాహం అయిందంట. కొంతకాలానికి వివాహం చేసిన పాస్టరు ఎందుకో డౌట్ వచ్చి, అమ్మా నువ్వు కాపురం చేస్తుంది నేను వివాహం చేసిన వ్యక్తితో కాదు కదా, వేరొక వ్యక్తితో ఉన్నావు ఏంటి అని అంట. పాస్టర్ గారు ఆ రోజు తొందరపడి వేరే అతన్ని నా ఎముకని చెప్పేశారు, నేను అతని వెనుకమని చెప్పేశారు, నేను ఆయన శరీరము అని అన్నారు. కాదు నేను బాగా ఆలోచన చేస్తే ఇంకొక దగ్గర దొరికాడు, అతనితోనే కాపురం ఉన్నాను అంట. ఈరోజు కుటుంబాలను చిన్నావింద్రం చేసుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థను చాలా ప్రాముఖ్యము. క్రైస్తవ కుటుంబంలో దేవునికి బిడ్డారా, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి, చేజార్చుకోకూడదు. అలాగే నీకు ఇచ్చినటువంటి గొప్ప పని, ఆఫీస్ వర్క్, దాన్ని చేయకుండా, నమ్మకంగా చేయకుండా చేజార్చుకునేటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి కొంతమందికి. దేవునికి బిడ్డారా, ఆత్మీయ జీవితంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవునికి బిడ్డారా, నీకు ఇవ్వబడినటువంటి ఈ సంపద, ఒకటి కుటుంబము, రెండవది ఆరోగ్యం. నీ సంపద ఏం తెలుసా? నీ శరీరంలో ఆరోగ్యం. దీన్ని ఎలా పోషించుకుంటున్నావు? తిరిగి నువ్వు చూసినప్పటికీ ఈ శరీరంలోకి ఏమి ప్రవేశిస్తున్నావంటే కొలెస్ట్రాలు, అలాగే ఇతర బ్యాక్టీరియా. ఒక 40 సంవత్సరాల తర్వాత డాక్టర్ దగ్గరికి పోతే ఇదో లివర్ పాడైపోయింది, ఇదో గుండెకు వెళ్ళాల్సినటువంటి నరాల్లో కొవ్వు పేరుకోపోయింది, ఎక్సర్సైజ్ చేయి. అప్పటికి ఏమైపోయిందంటే దేవుడిచ్చినటువంటి ఈ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేక అనవసరమైన వాటిని బానిసలుగా చేసుకొని స్మోకింగు, ఆల్కహాలు, అలాగే వ్యభిచారము, ఇవన్నీ మనకు దేవుడు మంచి ఆరోగ్యముతో ఇస్తే శరీర కోరికల మీద వీటన్నిటిని తాత్కాలికమైనటువంటి సుఖము కోసము మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, చేజార్చుకుంటున్నాం మన ఆరోగ్యాన్ని. తెలియకుండా కుటుంబ వ్యవస్థను చేజార్చుకుంటున్నాం, దేవుడిచ్చిన సంపద. రెండవది, పరిపూర్ణ ఆరోగ్యంతో దేవుడికి ఇస్తే దీన్ని చేజార్చుకుంటున్నాం. మంచి ఉద్యోగం ఇస్తే దాన్ని చేజార్చుకుంటున్నాం.
దేవుడు ప్రేమించి నీకు పరిచర్యనిస్తే దాన్ని స్వార్థానికి చేజార్చుకుంటున్నాం. ఎంతవరకు పరిచర్య చేస్తున్నాం మనము? ఎన్ని బ్యాలెన్స్ దేవునికి వెళ్ళారా? ఇది దేవుని సంపద. దేవుని సంపదను మనం ఏం చేస్తామంటే చేజార్చుకుంటున్నాం. నీకు తెలుస్తుందా ఎక్కడ చేజారిపోతుందో? నీ కుటుంబ వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, నీకు ఇచ్చిన పరిచర్య కానీ, నీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో నమ్మకత్వం కానీ నువ్వు చేజార్చుకుంటున్నావా? ఒకటే ఒక మార్గము నేను తర్వాత మీకు నేను తెలియపరుస్తాను. వాటి నుంచి అధిగమించడానికి, చేజార్చుకున్న సమయాన్ని తిరిగి, చేజార్చుకున్నటువంటి మరి సంపదను తిరిగి పొందుకోవడానికి ఒక అవకాశం ఉంది. దాన్ని మీకు నేను తెలియపరుస్తాను దేవునికి బిడ్డలారా. మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, స్కిల్ వర్క్. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇస్తారు. నేను ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటే 4 రకాలుగా ఉన్నారు. ఒకడు పుస్తకాల మీద చదువుతూ ఉంటాడు, పుస్తకాల పురుగు అంటాడు. ఒకడు బ్యాట్ ఎత్తుకొని క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతాడు. ఒకడు ఇంట్లో ఉన్నటువంటి ఏ సామాన్లను ఇప్పేసి స్క్రూ డ్రైవర్ వేసి తిప్పేస్తుంటాడు. ఇంకోటి కుదురుగానే ఉన్నాడు, ఎగరుతూ ఉంటాడు, పడతా ఉంటాడు, ఆడుతూ ఉంటాడు. 4 రకాలు. ఇది పొరపాట? వారికి ఇచ్చిన తలాంతులు. ఒకడు చదువుతున్నాడంటే అతను జ్ఞానం సంపాదించుకుంటాడు. ఒకడు క్రికెట్ వెళ్తున్నాడంటే వాడు క్రీడాకారుడు అవుతాడు. ఒకడు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇప్పేస్తున్నాడంటే వాడు మంచి మెకానిక్ అవుతాడు. ఇంకోటి చంద్రమంద ఎదుగుతూ ఉంటే వాడిని మనం కంట్రోల్ చేయాలి. ఈరోజు ఇచ్చిన తలాంతులను నీకు ఏ ఆలోచన ఉందో దాన్ని దేవుని పరిచర్యకు మనము ఉపయోగించాలి. ఉపయోగించడానికే దేవుడు నిన్ను ఆయన ఇచ్చిన తలాంతులను అభివృద్ధి పరుస్తుంది. నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ చిన్నప్పటి నుంచి ఆ యొక్క గుణాలు నీలో అభివృద్ధి పడుతూ ఉంటాయి. ఆ తలాంతులను నువ్వు వృధా చేసుకుంటున్నావా? నాకెందుకులే, ఎంతసేపు నిద్రపోవడము. ఈ మధ్య ఒక కొత్త గేమ్ ఒకటి ఉంది, పబ్జి ఆడుకోవడం. ఏం పని బాట ఉండడు, తినడము, బెడ్రూమ్లో పోయి నేరుగా ఆడుకోవడమే. అది ఎందుకు ఆడుతున్నావు అంటే అర్థం కాదు. నీకు దేవునికి ఉపయోగకరంగానటువంటి దీవెన నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? ఆ సమయాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ప్రాక్టీస్ చేయి. అది నీకు ఏది కావచ్చు, వాయిద్యములు కావచ్చు, పాట పాడడం కావచ్చు, లేకుంటే పరిచర్య విషయంలో కావచ్చు, సువార్త చెప్పడంలో కావచ్చు. నేను వాక్యం చెప్పాలనుకున్నప్పుడు వాక్యం చెప్పడానికి బైబిల్ చదవాలి కదా. పరిచర్య చేయడానికి సువార్త చెప్పాలంటే సువార్త గురించి కావాల్సిన ఆ పరికరం గురించి ఒక అవగాహన ఉండాలి కదా. వాయిద్యముల గురించి వాయించాలనుకున్నప్పుడు దాని గురించి నీకు ఒక అవి సిస్టమ్ నీకు కావాలి కదా. ఎందుకని ఆ తలాంతులను దూరపరుచుకుంటున్నావు? గమ్ముగా ఇంట్లో దీనికి సంబంధం లేకుండా వేరే పని ఎందుకు చేస్తున్నావు? ఇట్లా దీనికి దానికి 2 కొరగాని పడిపోతున్నావు. ఈ సమయాన్ని, దేవుడిచ్చిన తలాంతులను నువ్వేం చేస్తున్నావంటే చేజార్చుకుంటున్నావు. నీకు ఇంత టాలెంట్ ఇచ్చాను కదా. తెలుసా, ప్రతి వ్యక్తికి దేవుడు ఒక టాలెంట్ ఇస్తాడు. నేను గుర్తుపెట్టుకొని ప్రతి వ్యక్తి యొక్క చేతి వేలి ముద్ర ఏ విధంగా అయితే ఒకనికి సంబంధం ఉండదో, అలాగే ఒకని గురించి కాదు కానీ నీకిచ్చిన టాలెంట్స్, నీకిచ్చిన తలాంతులను నువ్వు దేవుని కోసం ఉపయోగించడానికి ప్రయత్నం చేయి. అది ఏదైనా కానీ నువ్వు ప్రయత్నం చేయి. నీకు ఇచ్చినటువంటి తలాంతులు పరిచర్య విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు అడిగినప్పుడు ఏ నా తలాంతులు అని అడిగినప్పుడు నేను వాటిని ఎప్పుడో చేర్చదలుచుకున్నాను ప్రభు అని చెప్తావా? ఏది నీ తలాంతులు అని అడిగితే నాకు అర్థం కాలేదని చెప్తావా? ఆత్మీయంగా ఆలోచన చేయి ప్రియ సహోదరుడా. గొప్ప అవకాశం, రక్షణ అవకాశాన్ని మైకేల్ జాక్సన్కి దేవుడిచ్చాడు.
అతను ఒక మంచి సంఘములో క్వైర్, మంచి స్వరము కలిగిన వాడు, దేవుని సువార్త ప్రకటించేటువంటి వాడు. క్వైర్ బృందంలో ఉంటున్నప్పుడు ధనానికి ఆశపడి, ఈ లోకంలో ఉన్నటువంటి విచ్చలవిడితనానికి లోబడిపోయి క్యాన్సర్ తెచ్చుకొని తన యొక్క మరణము స్థితిలో చూసినాం. తను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో అతను మరణించాడు. తనకిచ్చిన తలాంతులను దేనికి ఉపయోగించుకోవడమే పోయింది. ఈరోజు నీకు ఇచ్చిన తలాంతులు అలా వృధాగా పోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఒక అవకాశం ఉందని చెప్పాను కదా, ఆ కింద లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క బిడ్డలారా, 6వ అధ్యాయము 6-7 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్ము ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఇది అద్భుతం కదా. గొడ్డలి తేలింది కొమ్మ వేయగానే. ఈ ఇనుము ఒక ఆత్మీయ విశ్వాసకి గుర్తు, ఒక ఆత్మీయ భద్రతకు గుర్తు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఇనుము ఒక ప్రతిష్ఠ జనమునకు గుర్తుగా ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, నీవు నేను ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్నామంటే ప్రతిష్ఠ కలిగిన జనాంగం. 1:18 ఇర్మియా గ్రంథము 1:18. యూదా రాజుల యొద్దకు గాని ప్రధానుల యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు గాని ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలు గాను నీవు ఉండునట్లు ఈ దినమున నియమించి ఉన్నాను. నేను ఇనుప స్తంభముగా దేవుడు నియమించున్నాను. నువ్వు పనికొచ్చే పనిముట్టుగా దేవుడిని చేసి ఉన్నాడు ఆయన సేవకు. నువ్వు ఇత్తడి స్తంభం, దేవుని చేతిలో ప్రతిష్ఠించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇత్తడి ఇనుప స్తంభం. నేను ఇనుముగా నేను చేసి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు విశ్వాసుల గుర్తు ఇనుముగా ఉంది. ఇది ఎక్కడ పడిపోయిందంటే దేవుని యొక్క బిడ్డలారా, లోకములో పడిపోయింది. లోకములో పడిపోయింది. ప్రకటన 17వ అధ్యాయము 15వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడి ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేసి కూర్చున్న చోటు నీవు చూచిన జలముల ప్రజలను నీవు చూచిన చోటు జలముల ప్రజలను జల సమూహమును జనములను ఆయా భాషలు మాట. అంటే జలములకు గుర్తుగా ఎవరున్నారంటే ప్రకటన గ్రంథంలో ప్రజలు ఉన్నారు. ప్రజల్లో నువ్వు పడిపోయావు అంటే లోకంలోకి నువ్వు పడిపోయావు. ఆయా భాషలు మాట్లాడేవారు. ఒక ఇనుము ప్రతిష్టంగా ఉండాల్సినటువంటి ప్రతిష్ట జనముగా ఉండాల్సిన నీవు జలములు అనే జనములో పడిపోయిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా, అక్కడ నుంచి లేవాలి. నువ్వు లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములో పడిపోయావు. పడిపోయి నీవు అరువు తెచ్చుకున్నావు. నీ జీవితం నీది కాదు, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఎలాగంటే అలా జీవించడానికి, ఎలాగంటే అలా బ్రతకడానికి ఇది నీ సొంతది కాదు. ఈ శరీరము, ఈ జీవితం నీ సొంతది కాదు. నీ జీవిత కాలమును దేవుని వశంలో ఉంది. నీవు నీ సొత్తు కాదు. ఇది నువ్వు సొత్తు కాదు. నువ్వు జనముల్లో పడిపోయావు. నువ్వు లెక్క అప్పచెప్పాలి. అందుకని తీర్పు దినం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన ఒప్పింపజేస్తాడు. అయ్యో నేను జనములో పడిపోయానే, పాపంలో పడిపోయానంటే ఒక అవకాశం ఉంది.
ఎవరో కాదు, ఆయన ఇశ్రాయేలీయుల చిగురు కొమ్మ. ఆ చిగురు ఎవరో నువ్వు కనిపెట్టగలిగితే, ఆ రక్షకుని నువ్వు గుర్తెరగగలిగితే, ఈరోజు నీవు ఆ పడిపోయినటువంటి స్థితి నుంచి నువ్వు లేచి తిరిగి నీ స్థానాన్ని నువ్వు పొందుకుంటా. కీర్తనకారుడు 80వ అధ్యాయము 15వ వచనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క బిడ్డలారా. 80వ అధ్యాయము, కీర్తన 80వ అధ్యాయము 15వ వచనం. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, మొక్కను కాయము, కొమ్మను కాయము. కింద ఫుట్ నోట్లో కొమ్మ అనేటువంటి దానికి కుమారుని, కొమ్మకు ఎవరు సాదృశ్యంగా ఉన్నారు? కుమారుణ్ణి. కాయము, నీ కోసం నా కోసము సిలువలో ప్రాణం పెట్టినటువంటి యేసయ్యను ఆయన చాటుకి, ఆ సిలువ చాటుకు నువ్వు వచ్చినప్పుడు, ఆయన నీ కోసం పరిహరించిన పాపము చేత సిలువలో బంధించినటువంటి ఆయన చాటుకు నువ్వు వచ్చినప్పుడు, నువ్వు అలా ఆ జన్మలో నుంచి లేస్తావు, లేపబడతావు. లేవడానికి కొమ్మ నీ కోసం నా కోసం ప్రార్థన, మరి ప్రాణం పెట్టినటువంటి యేసయ్య మాత్రమే దేవుని పేరు మనం చేస్తున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని, అరువు తెచ్చుకున్న దాన్ని నువ్వు చేజార్చుకుంటే, జనములో నువ్వు కలిసిపోయి ఉంటే, యేసు ప్రభు వారు ఒక అవకాశం ఇస్తున్నాడు. అందుకనే ఆ సేవకుడు ఒక కొమ్మను తుంచి ఆ నీటిలో వేయగా ఆ గొడ్డలి తేలును. క్రీస్తు అనే కొమ్మ నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు తిరిగి పడిపోయినావా, చేజార్చుకున్నావా, ప్రతిదీ కూడా దేవుడు నీకు అవకాశంగా దేవుడు ఇస్తున్నాడని దేవుని పేరు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు అడిగినప్పుడు నీ సమయం ఇచ్చాను కదా, ఏం చేసావంటే చేజార్చుకున్నావని చెప్తావా? లేకుంటే నేను యేసుక్రీస్తుని సంపాదించుకొని ఆయన ద్వారా నేను లేపబడి తిరిగి నా సమయాన్ని నీ కోసం వాడాను ప్రభువా, నీ సువార్త కోసం వాడానయ్యా, నీ పరిచయం కోసం నేను వాడానని దేవునితో చెప్తావా? అలా నీకు ఇచ్చినటువంటి సంపద, నీ కుటుంబము, నీ భార్య, నీ బిడ్డలు, వాడిని చేజార్చుకొని ఏది నేను ఇచ్చిన సంపద అని దేవుడు అడిగితే, ఇంకెక్కడుంది సంపద ప్రభువా, ఎప్పుడో ఇడాకులు తీసుకున్నాము, ఎప్పుడో నాకు నా భార్యకి నా బిడ్డలకి సంబంధాలు ఏమని చెప్తావా? లేకుంటే నేను తిరిగి కలుసుకున్నానయ్యా, నా భార్య బిడ్డలతో నేను తిరిగి కలుసుకున్నానయ్యా, ఇప్పుడు మేము అందరం కలిసి నీ బాటలో నడుస్తున్నాం ప్రభు అని చెప్తావా? నీకు ఇవ్వబడిన తలాంతులను ఏం చేసావంటే, ఈ లోకంలో కంప్యూటర్ ముందు కూర్చుంటే నాకే తలాంతులు గుర్తురావయ్యా, కంప్యూటర్ ఒకటే కంప్యూటర్, ఆటలు పాటలు, దాంట్లోనే సినిమాలు, దాంట్లోనే అన్నీ, పాపము కూడా దాంట్లోనే అనుభవిస్తున్నావా? లేకుంటే సరి చేయబడ్డావా? నీకు ఇచ్చిన తలాంతులు తిరిగి యేసుక్రీస్తునే కొమ్మ నీ జీవితంలోకి వచ్చి ఆహ్వానం చేసుకుని, నన్ను ఏ ఉద్దేశంతో ఏ తలాంతులు నింపావు ప్రభా, ఆ తలాంతులు నాకు ఇవ్వు ప్రభా అని బ్రతిమలాడుకుంటావా? నీకోసం ప్రార్థన చేస్తున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని చేజార్చుకోవద్దు. చేజార్చుకుని ఉంటే నీకు ఒక కొమ్మ ఉంది, ఆయన యేసుక్రీస్తు అనే కొమ్మ. ఆయన మన కోసము పంపబడ్డాడు, తనకు తాను ఒక రిక్తునిగా వచ్చాడు, నిన్ను నన్ను బలపరచడం కోసం, నిన్ను నన్ను దీవించడం కోసం వచ్చాడు. ఎస్, ధైర్యం తెచ్చుకో, మోకరించు. నాయనా పలానా స్థితిలో నేను పడిపోయాను, చేజార్చుకున్నాను, నాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఎస్, ఆయన ఊహించిన వాటికంటే గొప్ప వాటిని నీకు ఇచ్చే దేవుడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. మిక్కిలిగా ప్రేమించినట్టు మన యేసయ్య నీకు వందనాలు ప్రభువా. మా జీవితాల్లో ప్రభువా, మేము ఏం పోగొట్టుకున్నామో మాకు తెలియపరిచారు, వాటిని తిరిగి కట్టుకోవడానికి. నాయనా, మేము ఆ మార్గంలో ఉంటే, అయ్యా మేము సరైన మార్గంలో ఉన్నామని సత్యమని ప్రభు మాకు బయలుపరిచారు. అలాగే పోగొట్టుకుని ఉంటే, చేజార్చుకుని ఉంటే ప్రభువా, నీవు ఉన్నావు యేసయ్యా, మమ్మల్ని ప్రభువా తిరిగి లోకంలో నుంచి
నాయన లోకాశ నుంచి మా ప్రభు మమ్మల్ని విడిపించి మమ్మల్ని తిరిగి తెలియట్టుగా నాయన మమ్మల్ని ప్రతిష్ఠ జనముగా మీరు చేసి బలపరిచి దీవించమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము చేరిన మనకును సకల పరిశుద్ధులకు దేవుడు సదాకాలం తోడేండి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు లైవ్లో చూసిన మీకందరికీ యేసుక్రీస్తు యొక్క నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. తిరిగి రేపు ఉదయకాల సమయము మరి 11:30, రేపు ఆదివారం కాబట్టి 12 గంటలకి 12 గంటలకి మనం ఆరాధన మనము లైవ్లో స్టార్ట్ చేసుకుందాం. దేవుడి అవకాశం ఇచ్చేందుకు, అలాగే మీ లైవ్లో మీరు చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.